మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్. రాజకీయంగా విద్యావేత్తగా విజయవంతంగా ఎదుగుతున్న ఆయన జీవితంలో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డు రామ్దాస్ గార్డెన్ కాలనీకి కొత్త నీటి పైప్ లైన్ బీటీ రోడ్డు వేయాలని కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ పార్టీ నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా సాయంతో సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి విన్నవించారు. అందుకు నామినేటెడ్ సభ్యురాలు సీఈఓ మధుకర్ నాయక్ సానుకూలంగా స్పందించారని, త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు టోపీ శంకర్, విజయ్ ఆనంద్, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రకృతి మిత్రులుగా పనిచేస్తున్నారు. మరో చెట్టుకు కొత్త జీవం పోసినట్లు ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు తెలిపారు. బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్టాఫీస్ నుండి సేఫ్ ఎక్స్ప్రెస్ వరకు రోడ్డుపై ఉన్న తుమ్మ చెట్టును మరో చోటకి తరలించారు. వాహన రాకపోకలకు ఆటంకంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని వెల్లడించారు. దీనితో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ చెట్టును పునఃస్థాపన బాపూజీ నగర్ వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో నాటినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ సిబ్బంది సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నార్త్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి శంకర్రాజు, బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అదనపు ఇన్స్పెక్టర్ జి జానకిరాం, బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి విజయకాంత్ పాల్గొన్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్. రాజకీయంగా విద్యావేత్తగా విజయవంతంగా ఎదుగుతున్న ఆయన జీవితంలో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద నిరసనకు చేపట్టారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్ర చేపట్టేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. గత 3 ఏళ్లుగా 8,000 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వెంటనే ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగానికి ప్రభుత్వం నిధులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాలు చేశారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోవెన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. మల్లారెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టింకు గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద సర్పంచులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సీఎం రేవంత్ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య, అంజయ్య గౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. దర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఇంతవరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇయ్యలేదు. అదే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఒక అపరిశుభ్రత పేరుకపోయి అక్కడ ట్రాక్టర్ డీజిల్ కొట్టించే పరిస్థితుల్లో లేరు. అదే విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక కార్మికుడు కూడా చనిపోయిన, ములుగు జిల్లాలో చనిపోయిన చూస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్నారు. మేము సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద అనేక రకాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం షెవ్డౌన్ ముంగట శంఖమూదినట్టే ఉన్నది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం 21 నెలల నుంచి మా పదవి కాలం అయిపోయి 19 నెలలు అవుతున్నది. అయినా కానీ మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు. అంటే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాలలో ఇలా అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పని చేయలేదంటే గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం మంటగలుపుతున్నట్టు కనపడుతుంది. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక అగౌరవపరిచినట్టే ఈ నిధులు సీతక్క మంత్రిత్వ శాఖకు నిధులు మంజూరు చేయకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరవపరుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ 70 కోట్లు వాళ్ళవి కూడా బకాయి ఉన్నాయి అంటారు, వాళ్ళవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక వారు చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళు వేతనాలు చెల్లించాలి. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం మీద, అభివృద్ధి మీద ఒక నిఘా పెట్టి అభివృద్ధి చేయాలి. కానీ గ్రామ స్వరాజ్యాన్ని మంటగలుపుతూ ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. ఎక్కడ చూసినా ఒక రాక్షస పాలన కనపడుతుంది. గ్రామాలలో అభివృద్ధి లేక ఎడారిగా మారిపోతున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి, గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ధన్వంతరి ఇంటర్నేషనల్ సంస్థ DFI ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ధన్వంతరి అగ్రీవ్డ్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ DAI విజ్ఞప్తి చేశారు. బాధితులకు అనుకూలంగా నాంపల్లి MST కోర్టు తీర్పు వెలువరించిందని DAI అధ్యక్షులు అన్నం రాజు, నాగరాజు వివరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు తమ బాధను వెలువరించారు. తీర్పు తమకు అనుకూలంగా రావడానికి కృషి చేసిన CCS, DCP శ్వేత, ACP ఆదినారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. DAIలో 1700 మంది బాధితులు 220 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయామని చెప్పారు. బాధితులకు మూలధనంతో పాటు వడ్డీ సొమ్ము చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఆత్రేయ శర్మ, సెక్రటరీ అచ్యుతానంద, రంగారావు, వైస్ ప్రెసిడెంట్ సుసూర్ల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక స్టాట్యూటరీ బాడీ ఉంది. ఒక ఎలక్టెడ్ గా 9 మంది రిప్రజెంటేటివ్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా గవర్నమెంట్ ఒక బైలా ఉంది. ఒక సిస్టమేటిక్ గా దీని ఉద్దేశ్యం ముఖ్యంగా పోగొట్టుకున్న బాధితులకు డబ్బులు వారికి రావాల్సిన మూలధనము ప్లస్ ఇంట్రెస్ట్ తో సహా వారికి ఇప్పించేంత వరకు ప్రయత్నం చేయడమే మా బాధ్యత. ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడంతా మేము రిప్రజెంట్ చేసి చివరి వరకు వీరు అందరికీ డబ్బులు వచ్చి న్యాయం చేసేంత వరకు మేము విశ్రమించకుండా చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పడింది. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.